హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. జస్ట్ 300 to 400 లైక్స్ మాత్రమే వస్తున్నాయి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 10,000 దాకా వ్యూస్ వస్తున్నాయి కానీ దానిలో 10% లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 20+ జనరల్ స్టడీస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేశాను. సో ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, పాలిటిక్స్ సంబంధించినటువంటి అనేక టెస్ట్లు అయితే కండక్ట్ చేశాను. వీటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసి మన కోడ్ SAT10 రెఫరల్ కోడ్ యూజ్ చేసి వాటిని మీరు ఫ్రీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకా వాటితో పాటు తెలంగాణకు సంబంధించి అకాడమీలో తెలంగాణ స్పెషల్ టాపిక్స్ అని చెప్పేసి న్యూ బ్యాచ్ అయితే మనకు 11th May నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. తెలంగాణ ఎకానమీ కావచ్చు, పాలసీస్ కావచ్చు, హిస్టరీకి సంబంధించి, కరెంట్ అఫేర్స్ సంబంధించి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. మీరు వీటికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మన కోడ్ వాడినట్లయితే మీకు అక్కడ 10% ఆఫర్ వస్తుంది. ఇంకా అకాడమీలో మీకు ప్రతి వీక్లో ఎటువంటి ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకు ఉన్నటువంటి డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేస్తారు. SIకి సంబంధించి, PCకి సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అంటే స్కాలర్షిప్ అవార్డ్ టెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నెల 14వ తారీఖున ఈ టెస్ట్ అయితే ఉంది. దీన్ని అటెంప్ట్ చేసి మీకు మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఫ్రీగా మీకు దీనిలో సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో యూజ్ చేసుకోండి. లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. వాటికి సంబంధించినటువంటి ప్రైజెస్ ఇది 10% ఆఫర్ కూడా ఉంటుంది మన కోడ్ యూజ్ చేస్తే. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10 ఏళ్ల తర్వాత Group 4 నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. 9,000 ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్ అని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఈరోజు మనకు ప్రధాన వార్తగా న్యూస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే HOD విభాగాల్లో డిగ్రీ విద్యా అర్హత, మిగిలిన పోస్టులకు ఇంటర్మీడియట్, గతంలో అనుమతి ఇచ్చి నిలిపివేసిన సర్కార్ అని అంటూ ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో 10 ఏళ్ల తర్వాత Group 4 నోటిఫికేషన్ విడుదల కానుంది. 2012లో కొన్ని శాఖల్లో Group 4 పోస్టుల భర్తీ చేసింది. ఆ తర్వాత నోటిఫికేషన్ వెలువడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నియామకాలే చివరి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు రాష్ట్రం వచ్చిన తర్వాత 2018లో కూడా ఇక్కడ 1521 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే వెలువడింది. అయితే ఆ తర్వాత గ్రూప్ 4 కింద రాష్ట్ర ప్రభుత్వం 1521 పోస్టులను గుర్తించింది. నోటిఫికేషన్ల జారీకి జోనల్ విధానం అడ్డంకిగా మారడంతో భర్తీ చేయలేదని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు 2018లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే తాజాగా వివిధ శాఖల్లో 9,168 పోస్టుల భర్తీ చేసేందుకు Group 4 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు సిలబస్, పరీక్షా సరళి ఖరారు చేశారు. ఈ నెలాఖరులోగా అవసరమైన పక్షంలో బ్రీఫ్ నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెలలో దరఖాస్తులు ప్రారంభించున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గత 1 week నుంచి మనం Group 4 అప్డేట్ అయితే చూస్తున్నాం. ఈ నెల చివరిలో ఇదే వచ్చే నెలలో ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి పలు న్యూస్ పేపర్లో అయితే ఈ ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి. సో ఇక్కడ విద్యా అర్హతల్లో మార్పు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. Group 4 అప్లై చేసేందుకు విద్యా అర్హతల్లో కీలక మార్పులు తీసుకున్నారు. గతంలో Group 3 పోస్టులు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని ఇప్పుడైతే క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో Group 4లో విద్యా అర్హతలు మార్చవలసి వచ్చింది. ప్రస్తుతం HOD విభాగాల్లో Group 4 నియామకాలకు డిగ్రీ విద్యా అర్హతలు తీర్చారు. సాధారణ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ ప్రామాణికంగా ఉంటుంది. గ్రామ స్థాయిలోని Group 4 ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి 10వ తరగతి విద్యా అర్హతగానే పరిగణిస్తారు. సో ఇక్కడ HOD విభాగాల్లో LDC కావచ్చు, జూనియర్ స్టెనోగ్రాఫర్, అదేవిధంగా సెంట్రల్ యాక్ట్, స్టేట్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్, సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ద్వారా గుర్తించబడినటువంటి సంస్థలు లేదా ఏదైనా సమానమైన అర్హత కలిగినటువంటి అర్హత కలిగి ఉండి దేశంలో ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి ఏజ్ కూడా మనకు 18 to 44 years ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్ళ మనకు సడలింపు అయితే ఇస్తారు కనుక సో దీనికి సంబంధించి 44 years వరకు మనకు ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు నేను ఆల్రెడీ దీని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి గత నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను వీడియో చేశాను. అది మనకు దాదాపుగా 1,80,000 వ్యూస్ దాకా పోయింది. మన ఛానల్లో స్టార్టింగ్ వీడియో అదే ఉంటుంది, చూడండి. మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. Group 4 సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. సిలబస్ కావచ్చు, ఏ బుక్స్ చదవాలి, కంప్లీట్ డీటెయిల్స్ చేశాను. ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ ఇవన్నీ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఈసారి 10 లక్షల అప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ఇంకా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చినట్టయితే త్వరలో 1,583 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. సో ఇరిగేషన్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్లే ఇక్కడ ఒక అప్డేట్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. 704 ఇరిగేషన్ AEE పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, మరొక 899 స్కిల్డ్ ఉద్యోగాలకు త్వరలో రానున్న అనుమతి. రెండు విడతలుగా
రెండో విడతగా టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇదే అప్డేట్ మనకు 2 న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఇరిగేషన్లో 1583 పోస్టులు అని చెప్పేసి టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ అని వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నీటిపారుదల శాఖలో 1583 ఉద్యోగాల భర్తీకి త్వరలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ రానుంది. 704 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, అగ్రికల్చర్ విభాగాల్లో ఏడబ్ల్యూ పోస్టుల భర్తీ చేయనున్నారు. మరొక 879 స్కిల్డ్ ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో ఈ పోస్టులకు భర్తీకి సైతం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ లాంటి, ఆపరేటర్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. తొలి విడతగా ఇప్పటికే మనకు టీఎస్పీఎస్సీ నుంచి పలు కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సో రెండో విడత కింద వచ్చేటువంటి వాటిలో ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సేమ్ ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనిలో కంప్లీట్ అంటే మనకి ఏ విభాగాల్లో రావున్నా వేటికి ఇంకా ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వవలసి ఉందనేటువంటి వివరాలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ విడతలో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసినట్లయితే 9 సార్లు బయోమెట్రిక్ పరిశీలన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ముందు నుంచి చివరి దాకా ఒకే అభ్యర్థి ప్రణాళికన అండ్ పోలీస్ నియామకాల్లో పారదర్శకత, సాంకేతిక అస్త్రాలు, గత అనుభవాల దృష్ట్యా TSLBRB ప్రయోగం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నియామకాల్లో ఈసారి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే TSLPRB ఉందో, సో ఉన్నతాధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోబోతున్నారు. సుమారు మనకు 17,000 పోస్టుల పైగా ఈ 17,000 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనిలో అంతకుముందు జరిగినటువంటి కొన్ని సంఘటనల దృష్ట్యా వాటిని దృష్టిలో ఉంచుకొని ఈసారి పగడ్బందీ ప్రణాళికతోటి అత్యాధునిక సాంకేతికతను యూజ్ చేసే విధంగా TSLPRB అయితే ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ముందు నుంచే చివరి దాకా ఒకే అభ్యర్థి ఉండేలా బయోమెట్రిక్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పోటీ జరిగే ప్రతి ప్రదేశంలో అభ్యర్థి యొక్క వేలిముద్ర అంటే బయోమెట్రిక్ తీసుకొని ప్రణాళిక రూపొందించారు. సో ప్రాథమిక పరీక్షకు హాజరైనప్పటి నుండి మొదలుకొని మైదానంతో పాటు అంటే మనకి ఏదైతే PMT టెస్టులు కావచ్చు, PET టెస్టులు, శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు పరీక్షలో కూడా మనకి ఏదైతే రిటర్న్ టెస్ట్లో కూడా రిటర్న్ టెస్ట్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ వరకు 9 సార్లు ఈ బయోమెట్రిక్ తీసుకున్నట్లు ఇక్కడ చెప్పడం జరిగింది. సో దేశంలో మరెక్కడ లేని విధంగా ఈ సాంకేతికను అయితే యూజ్ చేయబోతున్నారు అంటూ ఇక్కడ మనకు TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం జరిగింది. సీసీ కెమెరాల నిఘా, రిస్ట్ బ్యాండ్ పరిజ్ఞానం కూడా దీనిలో యూజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా టెట్ మోడల్ పేపర్స్ కావచ్చు, గ్రూప్ 4 అండ్ SI సంబంధించిన ఫుల్ వీడియో క్లాసెస్ కావచ్చు, ఈరోజు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 4 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మధ్యాహ్నం 12 o'clock వరకు మన యాప్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాం. చాలామంది కరెంట్ అఫైర్ PDF అయితే అడిగారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 12 తర్వాత మన యాప్లోకి వెళ్ళి మీరు లాస్ట్ 4 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ PDFని అయితే పర్చేస్ చేయవచ్చు. ప్రతి మంత్కు 20 రూపీస్ అయితే అక్కడ పెట్టాము. సో ఇంకా అదే కాకుండా మీకు టెట్కి సంబంధించి 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అయితే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి చేయించి ఆ PDF కూడా దానిలో అందుబాటులో ఉంచాం. సో దానికి 200 రూపీస్ అయితే ఉంది. వ్యాలిడిటీ 1 year వరకు ఉంటుంది. ఇక గ్రూప్ 4 SI కానిస్టేబుల్కి సంబంధించిన ఫుల్ వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. 500 రూపీస్ 6 months వ్యాలిడిటీ అనేది పెట్టడం జరిగింది. సో మీకు సబ్జెక్ట్ నిపుణులతోటి వీటికి సంబంధించిన క్లాస్ అయితే చెప్పించాం. మీరు కావాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఫ్రీ డెమో క్లాసెస్ కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. టెట్కి సంబంధించినటువంటి ఒక ఫ్రీ మోడల్ పేపర్ కూడా ఉంటుంది, మీకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూసి మీకు నచ్చితే తీసుకోండి. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో 2-3 డేస్లో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ కాబోతుంది. ముఖ్యంగా ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు 100% యూజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే లైన్మెన్ పోస్టుల భర్తీ చేసుకోవచ్చు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 2019 నోటిఫికేషన్పై విచారణలో హైకోర్టు జడ్జిమెంట్ అంటూ ఇక్కడ ఇచ్చారు. సో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి 2019లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్ళవచ్చని SPDCLకు హైకోర్టు సూచించింది. 2006 నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు పొందిన వాళ్ళను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తాజా నోటిఫికేషన్ ముందుకు వెళ్ళాలని సో రీసెంట్గా దానిలో ఒక కోర్టు కేసు వేసినప్పటికీ సో దాన్ని హైకోర్టు తోసిపుచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2019 నోటిఫికేషన్ ఆధారంగానే వీటిని భర్తీ చేసుకోవచ్చని TSSPDCLకు సో హైకోర్టు సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్లను కనికరించరా అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామని సీఎం హామీతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా ఇంకా వెలువడని ఉత్తర్వులు. సో విధుల నుంచి తొలగించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ రోజులు గడుస్తున్నా కూడా అమలు కావట్లేదంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే
ఇవ్వడం జరిగింది. వాళ్ళు సమ్మె చేసినటువంటి కానీ వీళ్ళని తీసేశారంటూ కూడా ఒక వాదన అయితే దీని మీద ఉంది. కాకపోతే వాళ్ళని ఇప్పటివరకు కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.